ఒక ఇంట్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఏమండి దగ్గర పనిచేస్తూ ఉంటే ఆయన కాయలా పడి కొద్ది దినాల తర్వాత చనిపోతే ఆ ఇంటిలో ఉన్నటువంటి వారందరూ ఉన్నటువంటి వస్తువులతో సహా సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఎవరికి చేతికి అందని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. సమాధి కార్యక్రమం అయిపోయింది, ఆదరణ కూడిక అయిపోయింది, ఇక జ్ఞాపకార్థ కూడికి వస్తారు. కానీ ఆయన జ్ఞాపకాలు ఏమీ అక్కడ లేమండి. కానీ వారితో పాటు ఆయన జ్ఞాపకాలు కూడా ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత జ్ఞాపకంగా ఉండేది వారి ఫోటోనే కదా మనకి, అది కూడా వదిలేసి వెళ్ళిపోయారండి. కానీ ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కృతజ్ఞతతో ఆ పెద్ద ఆయన ఫోటో తీసుకొని పనిపిల్ల తన ఇంటికి తీసుకొని వెళ్ళింది. కొద్ది రోజుల తర్వాత ఫోటో అట తడి గోడలకి తగిలిచ్చేసరికి తడిక గోడలకి ఆ తడికి ఫోటో ఉబ్బుతూ ఉందంటండి. అది చీలలతో కొడతా ఉంటారు కదా, కింద పడిపోయి పగిలిపోయేసరికి అది ఉబ్బి దానిలో ఇన్ని కాగితాలు ఉన్నాయంటండి. ఆ కాగితాల్లో రాయబడినటువంటి వీలునామా పత్రాల్లో ఏమని ఉందంటే, ఎవరైతే ఈ ఫోటో కావాలి అని చెప్పి నేను చనిపోయిన తర్వాత తీసుకుంటారో యావదాస్తి వారి సొంతం అయ్యింది. కొట్టు చాపట్లు గట్టి కొట్టు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎందుకంటే మనిషి ఉన్నప్పుడు మనిషి సంపాదించినవన్నీ తీసుకొని వెళ్ళారు, కానీ మనిషిని జ్ఞాపకాన్ని మాత్రమే అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో కూడా ఏమండి ఆయన మనము కలిగిన వారిగా ఆయన మనం పట్టుకుంటే విడిచిపెట్టకుండా ఆయన మనము నమ్ముకున్నటువంటి మన అనుభవాన్ని దేవుడు ఎంత ఆశ్చర్యంగా మనల్ని నడిపిస్తాడో చూడండి. ఎందుకంటే మన యొక్క సమస్త విషయాల్లో దేవుడు మనకు అత్యధికమైన కృపని, ఆయన మహిమైశ్వర్యం చొప్పున మనకు కావలసిన ప్రతి అవసరతను, మన నమ్మకానికి తగినట్లుగా కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని, మన విశ్వాసానికి తగినట్లుగా ప్రతి కార్యమును కూడా దేవుడు మన అనుభవంలో జరిగించి తీరును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.